వెల్కమ్ టు యూనివర్సల్ టుడే. నేను మీ అంక సౌమ్య. నిజామాబాద్ జిల్లా బాల్కొండ పోలీస్ స్టేషన్ లో జరిగిన ఒక ఘటన పోలీసులందరినీ భయభ్రాంతులకు గురి చేసింది. ఒక యువతి మనస్తాపానికి గురై ఆ బిల్డింగ్ ఎక్కి దూకే ప్రయత్నం చేసి ఇప్పుడు చావు పరిస్థితిలో హాస్పిటల్లో ఉన్న ఘటన ఇప్పుడైతే ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకోవడం ఖచ్చితంగా ఇది ఒక భయభ్రాంతులకు గురి చేసిన విషయం పక్కన పెడితే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సో ఎందుకు ఇలా చేసింది ఆ యువతి, ఎందుకు మనస్తాపానికి గురైందన్న పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సో నిజామాబాద్ జిల్లా బాల్కొండ పోలీస్ స్టేషన్ లో యువతి ఆత్మహత్య యత్నం చేసింది. సో పోలీస్ స్టేషన్ భవనం పై నుండి దూకేసింది. బాల్కొండకు చెందిన సాయి కుమార్ తో గత కొన్నాళ్లుగా ప్రేమాయణం కొనసాగిస్తున్న యువతి, ఆ సాయి కుమార్కి ఆల్రెడీ పెళ్ళైందన్న విషయం తెలియక సో అతను ఆ విషయాన్ని దాచిపెట్టడంతో ఈ విషయం తెలిసి ఆ యువతి ఎంతో మనస్తాపానికి గురైంది. సో నన్ను మోసం చేశాడు, పెళ్ళైందన్న విషయం చెప్పకుండా నాతో ఇన్ని సంవత్సరాలు ప్రేమాయణం కొనసాగించాడు అని చెప్పేసి పోలీస్ స్టేషన్ కి ఆ యువతి సాయి కుమార్ అనే వ్యక్తిపై కంప్లైంట్ చేయడానికి, ఫిర్యాదు చేయడానికి స్టేషన్కి వచ్చింది. సో కంప్లైంట్ ఇచ్చిన అనంతరం వెంటనే పోలీస్ స్టేషన్ బిల్డింగ్ ఎక్కి ఆ పైనుంచి దూకేసే ప్రయత్నం చేసింది. సో దూకేసిన వెంటనే తీవ్ర గాయాలు అవడం వల్ల ప్రస్తుతం అయితే నిజామాబాద్ ఆసుపత్రిలో ఆమెకి చికిత్స ఇస్తున్నట్లుగా అయితే ప్రత్యేకంగా ఇక్కడ న్యూస్ రాసుకొచ్చారు. సో ఈ మధ్య కాలంలో యువత ఎంతవరకు వెళ్తున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్నది చాలా భయభ్రాంతులను గురి చేస్తున్న పరిస్థితిగా అయితే కనిపిస్తుంది. సో ఎవరికి వారు కనీసం వాళ్ళ ఫ్యామిలీ ఏమనుకుంటారు, లేదా ఎవరికైనా ఏదైనా జరిగితే అది ఎంతవరకు వెళ్తుంది, ఆ ప్రమాదం ఎంతవరకు జీవితాన్ని నాశనం చేస్తుందన్న విషయం కూడా ఆలోచించకుండా ప్రేమను కోల్పోయామనో, లేకపోతే చదువులో ఫెయిల్ అయ్యామనో, లేదా ప్రేమించిన ప్రియురాలు ఒప్పుకోలేదనో ఇలాంటి సిచ్యువేషన్స్ లో కూడా ఆత్మహత్య యత్నం చేస్తున్నారు. సో దానికి సంబంధించి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటూ రోజువారీ ఇలాంటి న్యూస్లు చూస్తున్నా సరే ప్రజలు మాత్రం అప్రమత్తం అవ్వట్లేదు. సో అలాంటి పరిస్థితుల్లోనే సాయి కుమార్ పై ప్రేమను పెంచుకొని అతనికి పెళ్ళైందన్న విషయం తెలియక లోతట్టు ప్రేమలో ఉన్న ఈమె ఇప్పుడు తను పెళ్ళైందన్న విషయం తెలిసిన తర్వాత అతని మీద కేసు పెట్టడమే కాదు, దీన్ని తీవ్రంగా మనస్తాపానికి గురైన ఆమె పోలీస్ స్టేషన్ భవనం మీద నుంచి దూకేసే ప్రయత్నం చేసింది. సో తను అలా దూకేయడంతో తీవ్ర గాయాలవడంతో ప్రస్తుతం అయితే హాస్పిటల్ నుంచి చికిత్స అందిస్తున్నారు. మరి తన పరిస్థితి ఎలా ఉంది ఏంటి అన్నది ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియదు. మరి ఇలాంటి విషయాలపై మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టుడేని ఫాలో అవ్వండి.